ఉన్నట్లయితే అది నేను పూర్తిగా మారాలనేటువంటి తీర్మానం తీసుకోవాలి. How many people want to be a man of God, the faith of God, faith woman of God? Raise your hand. ఎంతమంది మంచి విశ్వాసం కలిగినటువంటి దైవజనులుగా దైవ సేవకులుగా ఉండాలనుకుంటున్నారు? Amen. Amen. We need to make decision to see the grace of Jesus Christ. దేవుని కృపను మన జీవితంలో అధికంగా చూడాలంటే మనం మంచి నిర్ణయాన్ని మంచి తీర్మానాన్ని చేయగలిగిన వారమై ఉండాలి. The first stage, she heard about Jesus and she got a faith in Jesus Christ. Second stage is that she made a decision that she wanted to touch Jesus' garment. మొదటి భాగంలో ఆమె వినుట ద్వారా యేసుని గురించి ఆమెలో విశ్వాసము కలిగినది. రెండవ భాగానికి మనం వచ్చినట్లయితే ఆమె విశ్వాసముతో ఒక మంచి తీర్మానాన్ని చేసుకోగలిగినది. 2000 years ago, 2000 సంవత్సరాల కిందట the blood issue was the contagious disease. ఆ రక్తస్రావం రోగం అనేటువంటిది అది ఆగకుండా నిత్యం జరుగుతూ ఉండేది. She made a decision. However, if she comes in front of so many people will think that this is contagious disease. ఇదొక భయంకరమైనటువంటి వాసన వచ్చేటువంటి రోగం. ఇది భయంకరమైన రోగం. ఈమె రోగముతో ప్రజల మధ్యకి వస్తే ఈమె ఎందుకు వచ్చింది అనేటువంటి ఆలోచన ప్రజలు నా గురించి చేస్తారని ఆమె అనుకుంటూ ఉంది. So 100% that people didn't like the lady who had been struggling with the blood issue. ఆ రక్తస్రావంతో ఉన్నటువంటి ఆమె ప్రజల మధ్యలోకి వెళ్తే ఖచ్చితంగా ప్రజలు ఆమెను అసహించుకునేటువంటి వారు. Because that issue was the blood issue. That means the dirty one, contagious disease. ఆ రక్తస్రావం అనేటువంటిది భయంకరమైన వాసన, అదొక భయంకరమైనటువంటి రోగం అన్నమాట. Faith is active. విశ్వాసం అనేది నిత్యము సజీవమై ఉండేది. She made a decision not only for the making decision, but she made a decision also plus she acted just she didn't care with other people. ఆమె విశ్వాసంతో ఆమె వినింది, విశ్వాసం కలిగింది, విశ్వాసం ద్వారా మంచి తీర్మానం చేసుకుంది. అంత మాత్రం కాకుండా విశ్వాసం ఎప్పుడు పని చేయగలిగి ఉన్నట్లుగా ఆమె ప్రజలు ఏమనుకున్నా నాకు అనవసరం కానీ నేను వెళ్తాను అని ఆమె నిర్ణయం తీసుకుంది. She just focused on Jesus Christ. ఆమె ఎప్పుడైతే యేసు మీద దృష్టి పెట్టిందో and she acted touch Jesus garment. యేసయ్య యొక్క వస్త్రపు చెంగును ఆమె ముట్టుకొనగానే somebody repeat after me, faith comes from hearing. అని చెప్తాం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. faith requires make decision. విశ్వాసము బలమైనదిగా ఉండాలి అంటే చెప్తాం. విశ్వాసము బలమైనది అంటే మంచి తీర్మానం తీసుకోవాలి. third stage, faith is active. మూడవది విశ్వాసము ఎప్పుడు పని చేసేదై ఉండాలి. this afternoon show me your faith. ఈ మధ్యాహ్నం వేళ మీ విశ్వాసం చూపించండి.